హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు సెషన్లో మనం మ్యాథ్ మెథడ్స్ గురించి తెలుసుకుందాం. బేసిక్గా ఈ మ్యాథ్ మెథడ్స్లో మనకి ఫ్యూ మెథడ్స్ ఉన్నాయి. లైక్ కామన్గా యూజ్ చేసే మెథడ్ గురించి చెప్తాను. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి మ్యాథ్ డాట్ రౌండ్. సో ఈ బేసిక్గా ఈ మ్యాథ్ డాట్ రౌండ్ అనేది ఎందుకు యూజ్ అయ్యిందంటే మనకి వాల్యూని రౌండ్ చేస్తుంది. రౌండ్ చేసి నియరెస్ట్ ఇంటీజర్ వాల్యూ ఇస్తుంది. సో బేసిక్గా ఇక్కడ లెట్ నెంబర్ ఈక్వల్ టు 5.5 ఉంది. ఓకే నెంబర్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనకి ఎర్రర్ వస్తుంది. సో నాకు ఈ 5.5 ఉంది. దీనికి నియరెస్ట్ వాల్యూ ఎంత? 6. ఓకే, ఇప్పుడు మనకి 5.5 ఉంది కదా. సో ఇప్పుడు నేను 5.4 ఇచ్చానుకో, దీని నియరెస్ట్ వాల్యూ ఏం అవ్వదు, ఎందుకంటే ఇది 5 బిలో ఉంది కాబట్టి మనకి 5 వస్తుంది. ఓకే, ఒకవేళ మనకి 5.6 ఆర్ 7 ఉంటే మనకి నియరెస్ట్ వాల్యూ 6 వస్తుంది. ఓకే, అది ఎలానో చూద్దాం. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. మనకి 6 అనేది వచ్చింది. సో దీన్ని లైక్ 5.4 చేశాను. సో ఇప్పుడు రిజల్ట్ ఏమొస్తుందో చూద్దాం. సో 5. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఈ రౌండ్ మెథడ్ ఎందుకు యూజ్ అయ్యిద్దో. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి మ్యాథ్ డాట్ సీల్. సో మ్యాథ్ డాట్ సీల్ ఇది ఎందుకు యూజ్ అయ్యిద్దంటే మనకి ఇది రౌండ్ అప్ చేస్తుంది. రౌండ్ అప్ చేసి మనకి నియరెస్ట్ ఇంటీజర్ ఇస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను లైక్ ఇదే 4.4 ఎగ్జాంపుల్ తీసుకోండి. సో నేను ఇక్కడ సీల్ చేశాను అనుకోండి. సో మనకి ఆన్సర్ అనేది 6 అవుతుంది. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి మ్యాథ్ డాట్ ఫ్లోర్. ఈ ఫ్లోర్ అనేది ఇట్ కంప్లీట్లీ సీల్కి ఆపోజిట్. సీల్ ఏంటి? అది రౌండ్ అప్ చేస్తుంది, ఇది రౌండ్ డౌన్ చేస్తుంది. రౌండ్ డౌన్ ఇన్ ది సెన్స్ 6 కాస్త 5 అయ్యిద్ది అనమాట. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి ట్రంక్, మ్యాథ్ డాట్ ట్రంక్. సో ఈ ట్రంక్ ఎందుకు యూజ్ అయ్యిద్దంటే ఇది డెసిమల్ పాయింట్స్ని రిమూవ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు 5.4 5 6 7 8 ఇలా డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి. సో బై యూజింగ్ ట్రంక్ మనం డెసిమల్ పాయింట్స్ అనేవి రిమూవ్ చేయొచ్చు. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. జస్ట్ మనకి 5 ఒకటి ప్రింట్ అయింది, డెసిమల్ పాయింట్స్ ప్రింట్ అవ్వాలి. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి మ్యాథ్ డాట్ మిన్ అండ్ మ్యాథ్ డాట్ మ్యాక్స్. సో ఇక్కడ నాకు ఒక యారీ ఉంది.
let array equal to 1. సో ఇలా నాకు యారేలో ఒక ర్యాండమ్ నెంబర్స్ ఉన్నాయి. ఓకే, సో ఇందులో నాకు ఒక మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మ్యాక్సిమం అంటే ఒక హైయెస్ట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. మనం మ్యాథ్ డాట్ మ్యాక్స్ యూజ్ చేస్తే మనకి యారేలో ఒక లార్జెస్ట్ వాల్యూ వస్తుంది. మ్యాథ్ డాట్ మిన్ యూజ్ చేస్తే మినిమం వాల్యూ వస్తుంది. సో ఇక్కడ మినిమం వాల్యూ 1 అండ్ మ్యాక్సిమం వాల్యూ 10. ఓకే, ఎర్రర్ ఏంటి? సో ఇక్కడ మనం యారే ఇవ్వాలి. నేను సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఈ స్ప్రెడ్ ఆపరేటర్ ఎందుకు నేను యూజ్ చేశానంటే, సో యారేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మనకి ఇండివిజువల్గా వస్తాయి. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ మెథడ్ మిన్. సో ఇక్కడ మినిమం వాల్యూ వస్తుంది. ఈ ర్యాండమ్ మెథడ్ బాగా యూజ్ అయ్యింది, ఎందుకంటే మనం ఏదన్నా క్విజ్ అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే లైక్ మనం మ్యాథ్ డాట్ ర్యాండమ్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఈ మ్యాథ్ డాట్ ర్యాండమ్ ఇదొక వాల్యూని ఇస్తుంది. 0 నుంచి 1 లోపు మనకు ఒక వాల్యూని ఇస్తుంది. అదే ర్యాండమ్గా ఇస్తుంది అనమాట. ఒకవేళ 0 ప్రింట్ అవ్వచ్చు, 1 ప్రింట్ అవ్వచ్చు, 0.1 అవ్వచ్చు, 0.86 అవ్వచ్చు, 0.90 అవ్వచ్చు, అలా ర్యాండమ్ నెంబర్ ఇస్తుంది. సో ఇంకో ఫస్ట్ 0.84 వచ్చింది కదా. సో నెక్స్ట్ నేను మళ్ళీ రిఫ్రెష్ చేసి చూస్తే 0.25, మళ్ళీ రిఫ్రెష్ చేసి చూస్తే 0.38, మళ్ళీ రిఫ్రెష్ చేసి చూస్తే 0.49, అట్లా ర్యాండమ్ నెంబర్ ఇస్తుంది. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా 0 నుంచి 100 నెంబర్స్ లోపు ఒక ర్యాండమ్ నెంబర్ని డిస్ప్లే చేద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం సీల్ అని ఇచ్చేసి దీని లోపల మనం మ్యాథ్ డాట్ ఇంటూ 100. సో దీని మీనింగ్ నేను చెప్తాను. 92. సో ఫస్ట్ 92 వచ్చింది. నెక్స్ట్ రిఫ్రెష్ చేసి చూస్తే 6, ఇంకోసారి చూస్తే 89, అలా. సో ఇక్కడ మ్యాథ్ డాట్ సీల్ అంటే ఏంటి? ఇది నెక్స్ట్ వచ్చిన వాల్యూని రౌండ్ అప్ చేస్తుంది అని చెప్పాం. సో మ్యాథ్ డాట్ ర్యాండమ్ అంటే ఒక ర్యాండమ్ నెంబర్ జనరేట్ అయింది. ఓకే, 6 ఫర్ ఎగ్జాంపుల్. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఈ వీడియో లింక్ అంతే గాయస్. సో హ్యాపీ కోడింగ్.